ఎస్ వెల్కమ్ టు పల్లవి మీడియా. ఇక రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ దేశాన్ని ప్రకంపనలు పుట్టిస్తుంది తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి అనేది. అందులోనూ జంతువుల నెయ్యి వాడారు, ముఖ్యంగా పంది కొవ్వు వాడారు అని చెప్పి ఆ, గత కొద్ది రోజులుగా ఒక 4-5 రోజులుగా అయితే ఈ వార్త అయితే సంచలనం సృష్టిస్తుంది. అటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అయితే ఒక తీవ్ర ఒక యుద్ధ వాతావరణమే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేయడం, దానికి ఈఓ వివరణ ఇవ్వడం, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రధానమంత్రికి లేఖ రాయటం, అలాగే తాజాగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం, ఇవన్నీ జరిగిపోతున్నాయి. అసలు నిజంగా తిరుమల లడ్డు వివాదం అంటే నిజంగా అసలు లడ్డూలో నిజంగా జంతువుల కొవ్వు వాడతారా? అసలు ఏంటి, వాడితే అది ఎట్లా ఉంటది నిజంగా? అంటే మన ఇంట్లోనే ఏదైనా కలిస్తే ఇట్లా వాసన వస్తూ ఉంటది, ఎక్కువ రోజులు కూడా ఉండదు. అసలు ఏంటి, అసలు దీని మీద తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో బీజేపీ లీడర్ అలాగే తెలుగు నటి మాధవీలత ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే నమస్కారం. అండి. నమస్తే నమస్తే. ఫాలో అవుతూనే ఉన్నట్లున్నారు మీరు ఈ తిరుపతి తిరుమల లడ్డు ప్రసాదం అసలు ఇష్యూ మీద. ఏంటి అసలు ఏం గమనించారు ఈ ఇష్యూ మీద? మీరు ఒక 4-5 రోజులుగా ఈ ఇష్యూ జరుగుతుంది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తిరుపతిలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే యావత్ దేశం మొత్తం అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు భక్తులు, ముఖ్యంగా శ్రీవారి భక్తులు ఆందోళన అయితే చెందుతున్నారు. అసలు ఏం గమనించారు మీరు? ఈ 4 రోజుల నుంచి గమనించడం ఏంటండి, మనము తిరుమల వెళ్తున్నప్పుడు మనకే చాలా తెలుస్తూ ఉంటాయి కదా అక్కడ విధానాలు ఏంటి. నేను 2023 అంటే అదే లాస్ట్ ఇయర్ తిరుమల వెళ్ళినప్పుడు ఒక 20 లడ్డూలు తీసుకొచ్చాను. 20 లడ్డూలు ఇంట్లో పెడితే అసలు లడ్డూల వాసన లేదు. డైనింగ్ టేబుల్ మీద పెట్టి అలా ఒక 3 రోజులు ఉంటే స్మెల్ లేదు. అసలు తిరుమల లడ్డు మన ఇంట్లో ఉంటే ఇల్లంతా స్మెల్ అండ్ పక్కింటి వాళ్ళకి కూడా స్మెల్ వస్తుంది. సో అలాంటి స్మెల్ లేకపోవడం ఒకటైతే రాయిలా అయిపోతుంది. అసలు తిరుమల లడ్డు ప్రసాదం అసలు ఈ 3-4 ఏళ్ళకి ఎవరో ఒకరు మనకు తెచ్చిస్తూ ఉంటారు. మా అమ్మ ప్రసాదం తీసుకో అంటే కూడా నాకు ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ఎందుకంటే ఆ టేస్ట్ ఏదోలా ఉండేది. ఆ కంఫర్ట్ కాదు. నా చిన్నతనంలో చూసిన ఆ లడ్డు అయితే ఖచ్చితంగా లేదు అని అయితే నేను చెప్తాను. బూజు కూడా వచ్చేసింది. కొన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెడితే బూజు వచ్చేసింది. ఫ్రిడ్జ్ లో పెడితే కూడా బూజు వచ్చేంత తిరుపతి లడ్డూని దిగజార్చారంటే అంత అవసరం లేదు. ఎందుకంటే స్వామివారు ఎంత రిచ్చో మనందరికీ తెలుసు. అవును. ఆయన దగ్గర అవకతవకలు చేసి ఆ డబ్బుల్ని మనం సేవ్ చేసేసేసి ఇంకేదో చేయాలన్న అవసరం కూడా లేదు. ఎంత ఖర్చు పెట్టినా సరే బోల్డ్ అంత డబ్బు ప్రతినిత్యం వస్తూనే ఉంటది స్వామి దగ్గరికి. అక్కడ కూడా మళ్ళీ కాంట్రాక్ట్స్ చూస్తే నేను ఒకసారి పోస్ట్ చేయడం జరిగింది ఒక 2 months బ్యాక్. ఈ ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి సంబంధించిన కేరళకు సంబంధించిన ఒక ముస్లిం దగ్గర ఆర్డర్స్ ఉండడము, లేకపోతే క్రిస్టియన్ కి సంబంధించిన వాళ్ళు అంటే కాంట్రాక్టర్స్ ఎవరైతే లడ్డూ తయారీ శ్రీవారి పోర్టులో వచ్చేసేసి వైష్ణవులే చేస్తున్నారు. కానీ కాంట్రాక్టర్స్ వచ్చేసేసి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉంటున్నారు. ఇదేం దారుణం! వాళ్ళ రిలీజియస్ ప్లేస్ లో వాళ్ళు పనిచేసుకుంటున్నప్పుడు మన రిలీజియస్ దాని వీఆర్ క్లియర్లీ సేయింగ్ దట్ విచ్ ఈజ్ ఎ హిందూ రిలీజియస్ ప్లేస్ అంటే హిందువులు ఎస్. మాత్రమే ఉండాలి అక్కడ, ఇంకొకరు ఉండడానికి వీల్లేదు. రిలీజియస్ రిలీజియస్ కి సెక్యులర్ కి సంబంధం లేదు అసలు. రిలీజియస్ ప్లేస్ అంటే అంతే, హిందువుల ప్లేస్ మాత్రమే. ఇంకెవరూ అక్కడికి రావడానికి వీల్లేదు, అక్కడ వర్క్ చేయడానికి కూడా వీల్లేదు. తిరుమలలో చూసుకుంటే ప్రతిదీ ఉద్యోగస్తులు ముస్లిమ్స్ ఉంటున్నారు అంటే దేవుడు అందరికీ కాదా అని. దేవుడు అందరికీ అయినప్పుడు సరే వాళ్ళ స్థలాలకు కూడా మనల్ని రానివ్వండి. వాళ్ళ మసీదులు కానివ్వండి, వాళ్ళ చర్చిలు కూడా మన ఎండోమెంట్ కిందకి తీసుకోండి. ఎందుకు మన దేవాలయాలు మాత్రమే ఎండోమెంట్ కిందకు ఉండాలి? చూస్తే అందరినీ సమానంగా చూడాలి. వెన్ దే సే సెక్యులర్ అట్లా ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ ఏ రాష్ట్రం ఇప్పుడు శ్రీవారు అనేది ప్రపంచ వ్యాప్తానికి ఉన్న హిందువులందరికీ కలియుగ దైవం అయినప్పటికీ కూడా అది ఏ రాష్ట్రంలో దేవాలయం ఉందో ఆ రాష్ట్రం పరిధిలోకే వస్తుంది. అక్కడ ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళకే అక్కడ అవకతవకలు చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో భయంకరమైన దారుణాలు చేస్తూనే ఉన్న శ్రీరాముడి తల నరికారు, రథం దగ్ధం చేశారు, అమ్మవారి వెండి సింహాలు మాయం చేశారు. ఇవన్నీ చేసి మళ్ళీ తిరుమలలో అసలు ఏంటంటే అక్కడ చాలా చాలా వర్కౌట్ అవ్వవు. ఒకవేళ ఇంతకు ముందు ఎవరైనా వెళ్ళాలన్నా ఓన్లీ ఆ వైసీపీకి సంబంధించిన వాళ్ళు వెళ్తేనే వాళ్ళకి దర్శనాలు చాలా గొప్పగా ఉండడం, మిగిలిన వాళ్ళందరికీ చాలా కష్టాలు ఉండడం, ఇవన్నీ. అండ్ భోజనాలు, అసలు భోజనం అంటే అస్సలు టేస్టే ఉండేది కాదు. అక్కడ ఏంటంటే అది మహాప్రసాదం. అక్కడ వెళ్తే ఖచ్చితంగా భోజనం చేసి అన్నదానంకి వెళ్ళినప్పుడు తినేసి రావాలనేది భక్తుల యొక్క ఆనందం. అది దేవుడి ప్రసాదం, సాక్షాత్తు స్వామివారే మనకు సమర్పిస్తున్నారని. ఇక తిరుపతి లడ్డు అంటే మహాప్రసాదం అంటారు. మన ఇంటికి అసలు తిరుపతి లడ్డు ఎవరైనా ఇచ్చారంటే అబ్బా సాక్షాత్తు స్వామివారే పంపించారు, నేను ఇట్లా అనుకున్నాను, ఈ రోజు నేను అనుకున్న కోరికలు నెరవేరితే నాకు జాబ్ వస్తుంది, లేకపోతే నా జీవితంలో ప్రాబ్లం తీరిపోతుంది, స్వామివారి లడ్డు పంపించారు, ఇంత పవిత్రంగా చూస్తారు. అఫ్ కోర్స్ అది మెషిన్స్ తో తయారు చేసేదే అవ్వచ్చు, లేకపోతే అది మన మనుషులు కొన్న పదార్థాలతో తయారు చేసేదే అవ్వచ్చు. బట్ స్టిల్ పీపుల్ ఎట్లా ఫీల్ అవుతారంటే అది సాక్షాత్తు స్వామివారు తినేసేసి మిగిలిన ప్రసాదం మనకి ఇచ్చారని ఫీల్ అవుతుంటాం. అలాంటి దాంట్లో ల్యాబ్ రిపోర్టు, పంది కొవ్వు, చేప నూనె, ఇలాంటి చాలా లిస్ట్ వచ్చాయి. ఇవన్నీ కలపడం అనేది
నాన్ వెజ్ తినే వాళ్ళ మనసే కలిసి వేస్తుంటే అసలు జీవితాంతం వెజిటేరియన్స్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మనోభావాలు ఏంటి, లేకపోతే మనం నమ్ముకున్నటువంటి ధర్మం ఏంటి, అసలు దాన్ని కలుషితం చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఆవు నెయ్యి నందిని డైరీ మిల్క్ నుంచి అసలు ఎందుకు విత్డ్రా అయ్యారు? 50 సంవత్సరాలు పనిచేసినటువంటి నందిని ఎందుకు వాళ్ళను వెనక్కి తీసేసుకున్నారు? ఇవన్నీ ప్రశ్నలే కదా మరి. ఉమ్. అయితే మేడం ఇక్కడ మనం గమనించాల్సింది ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్యామలారావు ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టినప్పుడు కూడా చెప్పారు అవి ఎడిబుల్ ఆయిల్సే, అందులో ఎటువంటి కలవలేదు అని చెప్పారు. ఆ తర్వాత రీసెంట్ గా మొన్న 2 రోజుల క్రితం చూసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టినప్పుడు మాత్రం ఈ ఆయిల్స్ కలిసాయి అంటే పంది కొవ్వు అలాగే చేప నూనె ఇవన్నీ కలిసాయి అని చెప్పారు. అంటే ఇంతలో అంత ఎంత మార్పు, దట్టు అది జూలై 24న రిపోర్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఏంటి కారణం ఏంటంటే దీని వెనక కొంతమంది వైసీపీ వాళ్ళు కానీ కొన్ని వర్గాలు చెప్తున్నాయి ఏంటంటే కేవలం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ 100 రోజులు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. ఎందుకంటే ఒక స్టీల్ ప్లాంట్ విషయం కానీ అమరావతి వరదలు కానీ, ఎందుకంటే మొన్న ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పింది అమరావతి అనేది అనువైన ప్రదేశం కాదు, రాజధానికి దానికి మేము అప్పులు కూడా ఇవ్వం, రుణాలు ఇవ్వమని చెప్పి తేల్చి చెప్పింది. విజయవాడ వరదల విషయం కానీ లేదంటే మెడికల్ కాలేజీల విషయం కానీ ఇట్లా చూసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు అంటే ముఖ్యంగా సూపర్ 6 ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చారో ఒక్క పెన్షన్ మినహాయిస్తే ఏమీ అమలు చేయలేదు. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రజల్ని ఒక ఎమోషనల్ గా ఒక డైవర్షన్ చేస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ మర్చిపోతారు అనే ఇదిలోనే ఇదంతా తీసుకొచ్చారని చెప్తున్నారు. అందులో భాగంగానే మనం చూసుకుంటే తిరుమల వెంకన్న ప్రసాదం అనేది జనరల్ గా ఎవరికైనా ఒక ఎమోషనల్, సో దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు అంటున్నారు. ఎందుకంటే ఆ ల్యాబ్ రిపోర్ట్లు కానీ వచ్చిన డేట్లు కానీ వాటిలో ఉన్న వాటిని అంటే అప్పుడు ఈవో అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు 2 నెలల తర్వాత చెప్పిన మాటలు బట్టి చూస్తే ఏం చెప్తారు? ఓకే. సో ఇక్కడ మనం 2 రకాలుగా మాట్లాడుకుందాం. సహజంగా ఏంటి అంటే అధికార పార్టీ ఏదైనా ఒక విషయాన్ని చెప్పిందంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ అనేది దాన్ని ఖండించే తీరుతది. అది రాజకీయంగా జరిగేటటువంటి అంశం. మీరు ఇది చేశారు అన్నప్పుడు మేము ఇది చెయ్యలేదు అని చెప్పడం అన్నది చాలా సహజమైన విషయం. మీరు ఇంకేదో చేయడం కోసం, ఇంకేదో డైవర్షన్ చేయడం కోసం ఈ అంశాన్ని మీరు తెరపైకి తీసుకొచ్చారు అని రాజకీయ అంశము తెర మీదకి వాళ్ళు తీసుకురావడం అన్నది కూడా చాలా సహజమైన విషయం. బట్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే హామీలు అనేవి 5 సంవత్సరాలకు సంబంధించిన విషయం. తిరుమల తిరుపతి ఇష్యూ ఎన్నాళ్ళు మాట్లాడుకుంటారండి? ప్రాక్టికల్ గా మాట్లాడదాం. ఎన్నాళ్ళు డైవర్ట్ చేస్తారు? స్టీల్ ప్లాంట్ అన్నది పర్మనెంట్ సమస్య అయినప్పుడు ఓ 4 రోజులు మాట్లాడుకుంటారా? లేదు. సరే, పవన్ కళ్యాణ్ దీక్ష విరమించే వరకు, శ్రీవారి దర్శనం చేసే వరకు మాట్లాడుకుంటారా? సరే, నవరాత్రులు అయ్యే వరకు మాట్లాడుకుంటారా? మరి తర్వాత అమరావతి ఏమవుతుంది? తర్వాత స్టీల్ ప్లాంట్ ఏమవుతుంది? తర్వాత పెన్షన్లు ఏమైతాయి? తర్వాత మహిళలు ఏమవుతారు? తర్వాత రైతులు ఏమవుతారు? ఈ అంశాలు ఇంకెప్పటికీ మాట్లాడరా? ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు అడగరా? ఖచ్చితంగా అడిగే తీరుతారు కదా. ఎన్నాళ్ళు డైవర్ట్ చేస్తారండి తిరుపతి లడ్డు ఇష్యూని? ఇప్పుడు రాజకీయంలో ప్రత్యర్థులు అనేది కామన్ గా కౌంటర్ పార్టీలు చేసుకోవడము, లేకపోతే వీళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు కాదు మేము సరిగ్గానే చేశామని వాళ్ళు ఇంకొకటి ఏదో సబ్మిట్ చేసుకోవడం, ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. అండ్ వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి లేదు మేము సరిగ్గానే చేశాము, ఇప్పుడు ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు చేస్తున్నారని మభ్యపెట్టే విషయాలనేవి రాజకీయంగా జరుగుతూ ఉంటాయి. కానీ రాజకీయం వేరు, భక్తుల మనోభావాలు వేరు. ఈ రెండు వేరు వేరు. అయితే భక్తులేం పిచ్చోళ్ళు కాదు. నేను 2023లో మరి నేను స్వయంగా లడ్డూ తెచ్చుకున్నప్పుడు లడ్డూలో రాజకీయం లేదు కదా. ఖచ్చితంగా లేదు. దాని రుచి ఏంటో నాకు తెలుసు, దాని వాసన ఏంటో నాకు తెలుసు. భక్తులు పిచ్చోళ్ళైతే కాదు కదా. అక్కడ భోజనాలు తినేటప్పుడు శ్రీవారి ప్రసాదం బాగలేదు అని చెప్పేసి ప్రతినిత్యం వెళ్లే భక్తులైతే పిచ్చోళ్ళు కాదు కదా. వాళ్ళకి రాజకీయం తెలీదు కానీ భోజనం తెలుసు అక్కడ ఎలా ఉంటుందనేది. వాళ్ళకి రాజకీయం తెలియదు కానీ లడ్డు రుచి ఎలా ఉంటుందో తెలుసు. మరి ఆ రుచి తెలిసినప్పుడు ఎందుకు తిరుపతి లడ్డు పూజ వస్తుంది? ఒకప్పుడు పూజ రాని తిరుపతి లడ్డు ఎందుకు పూజ వస్తుంది? ఒకప్పుడు గట్టిగా రాయిలాగా క్రికెట్ బాల్ లాగా లేని లడ్డు ఇప్పుడు రాయిలాగా ఎందుకు ఉంటుంది? సో ఇక్కడ ఎంతసేపు డైవర్ట్ చేసినా మహా అయితే నవరాత్రులు వెళ్లే వరకు, తర్వాత ప్రతిపక్షాలు వాళ్ళు అడగరా? ఏం చేస్తున్నారు? స్టీల్ ప్లాంట్ ఏం చేస్తున్నారు? అమరావతి ఏం చేస్తున్నారు? మీ హామీలన్నీ అడగరా? ప్రజలు నిలదీయరా? అది 5 ఏళ్ల అంశం. ఇది మహా ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు? సో కాబట్టి రాజకీయం ఇదేంటో ఇష్యూని ఎన్ని రోజులు డైవర్ట్ చేయగలుగుతారండి? ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు కాదు ఈ రోజుల్లో. అందరూ తెలివైన వాళ్ళే, అందరూ చదువుకుంటున్న వాళ్ళే, అందరూ సోషల్ మీడియా ఫాలో అవుతున్న వాళ్ళే, అందరికీ నాలెడ్జ్ ఉంది. కరెక్టే. ఇక్కడే అధికార కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా ప్రజల మనోభావాలు ఎమోషన్స్ తో ఆడుకుంటుంది అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకు అంటే ఈ 100 రోజుల్లో ఏమీ చేయలేదు. ఏమన్నా చేస్తే ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకే దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇది ఒక ఎమోషనల్ కాబట్టి అని చెప్తున్నారు మరి. రేపు ఇంతసేపు అదే కదండి మాట్లాడింది. ఇప్పుడు ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొస్తే ఎమోషన్ అంటారు, రేపొద్దున ఇంకో అంశాన్ని తీసుకొస్తే డిమోషన్ అంటారు, లేదా మరో విషయాన్ని తీసుకొస్తే ప్రమోషన్ అంటారు. ఏదో ఒకటి అనే అంటారు కదా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు. ఏమీ అనకుండా అయితే ఉండరు కదా ఖచ్చితంగా.
ఉమ్, ఖచ్చితంగా ఏదో ఒకటి అంటారు. తిరుపతి లడ్డు కాకపోతే ఇంకో ఇంకో గుడ్డు గురించి వాళ్ళు మాట్లాడతారు. గుడ్డు ఉమ్, గుడ్డు పోతే ఎట్లా పోదగాలి, గుడ్డులో ఈగలు ఎట్లా తీయాలని మరి వైసీపీ మినిస్టర్లు మాట్లాడినట్లు దీని గురించి కూడా ఏదో ఖచ్చితంగా మాట్లాడతారు. కరెక్టే. 100%. ఉమ్, అండ్ అవును, తిరుపతి లడ్డు డెఫినెట్లీ ఇట్స్ అన్ ఎమోషన్. అవును. ఇట్స్ అన్ ఎమోషన్. ఇది హిందువుల మనోభావాలకు సంబంధించింది. అలాగే తిరుపతిలో అవకతవకలు జరుగుతున్నాయని గత 5 సంవత్సరాలుగా రకరకాల హిందూ సంఘాల వాళ్ళు ఎన్నో కంప్లైంట్లు పెట్టడం కూడా జరిగింది. ఇది పూర్తిగా ప్రజలందరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే సీఎం అనేవాడు మాట్లాడితేనో, లేకపోతే డిప్యూటీ సీఎం అనేవాడు మాట్లాడితేనో ప్రజలకు ఎక్కువగా రీచ్ అవుతుంది. ఏ హిందూ ఉమ్, సంఘాల వాళ్ళు యాక్టివిస్టులు వీళ్ళు మాట్లాడితే అది అంత త్వరగా రీచ్ అవ్వదు. కానీ చూసుకుంటే ఒకసారి ఈ 5 ఏళ్లలో లిస్టు చూసుకుంటే తిరుమలలో ఎన్ని అవకతవకలు జరిగాయి, వాటి మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అక్కడ ఎంతమంది ముస్లిం ఉద్యోగులు ఉన్నారు, అక్కడ ఎంతమంది క్రిస్టియన్ ఉద్యోగులు ఉన్నారు, అసలు ఎంతమందికి తిరుపతి లడ్డు కాంటాక్ట్ వేరే మతాల వాళ్ళకి వెళ్ళినాయి అన్నది అంశాలు బయటికి తీస్తే ఈ 5 ఏళ్లలో బయటకు వస్తాయి. ఉమ్. కేసులు కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో నమోదు చేయబడిన కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ మాట్లాడిన వాళ్ళు సీఎంలు, డిప్యూటీ సీఎంలు కాదు కాబట్టి అవి ప్రజల ముందుకు రాలేదు. కానీ అవకతవకలు జరిగాయన్న మాట మాత్రం అక్షర సత్యం. అయితే ఒక కేవలం ఎన్డిసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్ని పట్టుకొని జరిగింది అంటున్నారు. 2 నెలల నుంచి బయట పెట్టలేదు. సో అప్పుడే మీరు ఎలా డిసైడ్ చేస్తారు? దీనికి సిబిఐ ఎంక్వైరీకి మరి మేము రెడీ, మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా వైసీపీ అయితే ఒక సవాల్ విసురుతుంది. దేవుని దగ్గరే ప్రమాణం చేద్దామని కూడా అంటున్నారు. తప్పు చేయనప్పుడు జనరల్గా అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, సిబిఐ ఎంక్వైరీకి మరి అధికార కూటమి నేతలు మాత్రం అంగీకరించట్లేదు. ఎందుకు మేడం మరి? జనరల్గా తప్పు కూటమి చేయనప్పుడు నేతలు ఎవరు? అంగీకరించట్లేదు అన్న విషయం అబద్ధం లేండి. అట్లా అంటే రాముడి తల నరికింది ఎవరు, మరి సిబిసిఐడి ఎంక్వైరీ ఏమంటే ఎందుకు వేయలేదు? రథం ఎవరు తగలబెట్టారు అంటే దాన్ని మరి సిబిసిఐడి ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? అమ్మవారి సింహాలు, వెండి సింహాలు ఎత్తుకెళ్లారంటే ఎందుకు సిబిసిఐడి ఎంక్వైరీ వేయలేదు? మరి వాటన్నింటిని ఎవడో పిచ్చోడు వచ్చి చేశాడు, పిచ్చోడు తగలబెట్టాడు, అందరూ పిచ్చోళ్లే తగలబెడతారా? మరి అలానే పిచ్చోళ్ళు తిరుమల తిరుపతి విషయంలో కూడా అవకతవకలు చేసి ఉంటారు. అలా పిచ్చోళ్ళ కింద కన్సిడర్ చేయమని ఇండైరెక్ట్ వాళ్ళు చెప్తున్నట్లే కదా. సో మమ్మల్ని కూడా పిచ్చోళ్ళ కింద చేసేసేయండి. ఇంతకు ముందు జరిగినటువంటి హిందూ దేవాలయాల ఘటనలు ఏవైతే ఉన్నాయో, 400 సంవత్సరాల నాటి రాముడి తల నరికినా సరే ఓ పిచ్చోడు నరికేశాడు అని చెప్పారు కదా. పిచ్చోడు ప్రభుత్వంలో ఇది కూడా జరిగి ఉంటుందని చెప్పేసి మమ్మల్ని వదిలేసేయండి అని అంటున్నారేమో. సిబిసిఐడి ఎంక్వైరీలు ఏమో ప్రతి దానికి సిబిసిఐడి ల్యాబ్ రిపోర్ట్లు కాగా ఇంకేంటండి మనకు ఆధారాలు? వేరే ఏమైనా ఉందా? డిఎన్ఏ టెస్ట్ అంటే చేయాలంటే కూడా ఇవి నా కరెక్టే కొడుకు మేడం, వాళ్ళు ఈ ల్యాబ్ అన్నదానికి కూడా రిపోర్ట్లు డిఎన్ఏ మార్చారు అని టెస్ట్ చెప్పి ల్యాబ్ లోనే అంటున్నారు. చేస్తారు మరి. అవును, ఈ ల్యాబ్ రిపోర్ట్లు మార్చారు అంటున్నారు. ఎందుకంటే 2 నెలల క్రితం ఈఓ శ్యామలారావు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఓన్లీ ఎడిబుల్ ఆయిల్స్ మాత్రమే ఉన్నాయి అన్నారు. మరి ఇప్పుడు 2 నెలల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అందులో పంది కొవ్వు, చేప నూనె కలిసినాయి అంటున్నారు కదా. మరి ఎస్, అంటే ఈ రెండు ఓకే. నెలలు దీనికి బయట కూడా పెట్టలేదు. నేను 2 నెలలు చెప్తా అండి. ఎందుకంటే ఒక మొన్న ఈ మధ్య రాష్ట్ర మనం ఒక మాట మేడం, మొన్న ఈ మధ్య అంటే వాళ్ళు ఆరోపిస్తుంది, మొన్న ఈ మధ్య ఎస్. చంద్రబాబు నాయుడు గుజరాత్ కూడా వెళ్ళొచ్చాడు. ఎన్డీడీసీ అనేది గుజరాత్ లోనే ఉంది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్. మరి ఆ 2 నెలల అవును. నుంచి బయట పెట్టండి, కరెక్ట్గా ఇదే టైం చూసుకొని బయట పెట్టడం ఏంటి? ఎట్ ద సేమ్ టైము లోకేష్ చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే టిటిడి అనేది ఒక స్వయం ప్రతిపత్తిక గల బోర్డు, అంటే ఒక ఇండిపెండెంట్ బాడీ, దానికి గవర్నమెంట్ అవును. తో సంబంధం లేదు. అవును. అట్లాంటిది ఫస్ట్ ఈ విషయం ఈఓ కానీ లేకపోతే టీటీడీ అధికారులు ఎవరైనా ఉన్నతాధికారులు బయట పెట్టాల్సింది పోయి మరి చంద్రబాబు నాయుడు ఆ రోజు టీడీపీ పార్టీ ఆఫీసులో ఎలా చెప్తారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, వైసీపీ వాళ్ళు. వాళ్ళు గుడ్డు మీద భలే ఈకలు బిగుతారండి. మరి టీటీడీ అనేది ఆ ఎలాంటి వేరే వాళ్ళు రాజకీయ సంబంధం లేని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ అని అనుకుంటే, మరి కేవలం వైసీపీకి సంబంధించినటువంటి క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నటువంటి హిందూ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎందుకు టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నారు, కొనసాగారట? రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు మరి టీటీడీ బోర్డులో ఉండకూడదు కదా. కేవలం హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు, హిందూ ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రమే టీటీడీ బోర్డులో ఉండాలి కదా. ఎందుకు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు అలయన్స్ ప్రభుత్వం ఉంది, అలయన్స్ కి సంబంధించిన వాళ్ళే టీటీడీ బోర్డు మెంబర్లు అవుతారు కదా. అవును. సో ఎండోమెంట్ అన్నది గవర్నమెంట్ లో ఉంది. ఎంత ఇండిపెండెంట్ సంబంధించింది అయినా, ఇండివిజువల్ గా రన్ చేసుకుంటున్నప్పటికైనా, ఎవ్వడు అవునన్నా కాదన్నా సరే హిందూ దేవాలయాలు ప్రభుత్వం కిందే ఉంటాయి. ఆ ప్రభుత్వం రాజకీయం కిందికే వస్తుంది. ఈ ప్రశ్న అసలు వైసీపీ వాళ్ళకి అడగడానికి వీల్లేదు. 5 సంవత్సరాలు వాళ్ళు టీటీడీని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఎందుకు చేసుకున్నారు? అంతా అది ఇండిపెండెంట్ బోర్డు అయినప్పుడు, ఇండివిజువల్ బాడీ రన్ చేసుకుంటున్నప్పుడు మీ విషయంలో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఇంతకు ముందు నడిపిన ప్రభుత్వాలన్నీ అనవసరంగా దేవాలయాల విషయంలో ఇన్వాల్వ్ అయ్యాయి. బట్ నేను చాలా మంచి ప్రభుత్వం నడుపుతాను, నేను టీటీడీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వను అని ఎందుకు అనుకోలేదు? అనుకోవాలి కదా. మరి హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వం సొత్తండి.
అందులో రాజకీయం 100% మిక్స్ అయ్యింది. దాన్ని ఎప్పుడైతే అవును. ఎండోమెంట్ కింద తీసి బయటపడేస్తారో అప్పుడు అవును. వీళ్ళెవరికి మాట్లాడే హక్కులు ఉండవు. అవును. రవిశంకర్ గురూజీ కూడా అదే చెప్పారు మేడం. అదే అన్నారు. ఎందుకంటే ఎస్. దేవాలయాలన్నింటినీ అసలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ధార్మిక సంస్థలు ఇట్లా వీటి చేతుల్లోకి ఇవ్వాలని చెప్పి కూడా అన్నారు. ఎప్పుడో ఎప్పుడో హిందూ దేవాలయాలు రాజకీయాలు చేసి పడేశారండి. ఇందిరాగాంధీ అవును. హయాంలోనో, నెహ్రూ హయాంలోనో ఎప్పుడో చేసి పడేశారు. అప్పటి నుంచి హిందూ దేవాలయాలు రాజకీయం మిక్స్ అయింది. రాజకీయంలో హిందూ దేవాలయాలు మిక్స్ అయి ఉన్నాయి. దీన్ని ఉమ్. ఎవ్వడు విడదీయలేరు. విడదీయాలంటే ఎండోమెంట్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ ని డెమాలిష్ చేసి పడేయాలి. అది ఎప్పుడైతే ఆ, మొత్తం డిజాల్వ్ అయిపోతుందో అప్పుడు రాజకీయం వేరు, హిందూ ధర్మం వేరు అని మాట్లాడే హక్కు ప్రతి ఉమ్. నాయకుడికి ఉంటుంది, ప్రతి ప్రజాకి ఉంటుంది. ఇప్పుడు లేదు. మేడం అయితే లేటెస్ట్గా వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే పంది కొవ్వు కేజీ 1400 రూపాయలు ఉంటుంది. తిరుమల వెంకన్న స్వామికి వాడిన ఆవు నెయ్యి కేవలం కేజీ 320 రూపాయలు మాత్రమే ఉంది. సో అట్లాంటి దాంట్లో అంత కాస్ట్లీ ఉన్నదాన్ని అసలు ఎవరైనా కలుపుతారా అని చెప్పి కూడా ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఎట్ ద సేమ్ టైం కర్ణాటకకు సంబంధించిన ఒక ప్రముఖ టెంపుల్లో పనిచేసే క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసరు రీసెంట్గా నిన్న మాట్లాడింది. ఆయన చెప్తుంది ఏంటంటే నిజంగా అసలు ఎట్లాంటి ఏమైనా కల్తీ జరిగితే వాసన రావటం కానీ అట్లాంటివి జరిగితే వెంటనే పాడైపోతాయి. కనీసం వారం రోజులు 10 రోజులు కూడా ఉండవు. ఇదంతా ఒక రాజకీయ కుట్ర అని చెప్పి ఒక ఆలయానికి సంబంధించిన ఈ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ మాట్లాడారు నిన్న కర్ణాటకలో. ఏం చెప్తారు? ఏమండి, ఇగో సైంటిఫికల్ గానో ల్యాబ్ పరంగానో మాట్లాడాలంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే కరోనా టైంలో పంది మాంసం తినమని చెప్పారు. అందులో మామూలుగా కూడా చెప్తూ ఉంటారు, హ్యూమన్ కి సంబంధించి హ్యూమన్ డిఎన్ఏ పంది డిఎన్ఏ చాలా దగ్గరగా ఉంటుందంట. దాదాపు ఉమ్. 80% పైన ఎంతో ఉంటుందంట. సో హ్యూమన్ డిఎన్ఏ పంది డిఎన్ఏ అవును. మళ్ళీ ఏ యానిమల్ కు అంత డిఎన్ఏ సెట్ అవ్వదు. ఉమ్. అండ్ వచ్చేసేసి ఆ పందికి సంబంధించిన మాంసం తినడం వల్ల ఇమ్యూనిటీ గానీ ఇదంతా బూస్ట్ అవుతుందని చెప్పేసి కరోనా సమయంలో చాలా చెప్పారు. ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటది. ఇట్లా చికెన్ లో ప్రోటీన్ ఉన్నట్లు ఇంకో దాంట్లో ఉన్నట్లు పంది కొవ్వు కలిపారంటే ఒక్కొక్క లడ్డూలో ఇంత తీసుకొచ్చి పంది కొవ్వు కలపడానికి ఉండదు కదా. ఏదో ఉమ్. ఉంటది, అంతో ఇంత పర్సంటేజ్ ఉంటుంది. అలా అనుకుంటే మరి ఒరిజినల్ ఆవు నెయ్యి వచ్చేసేసి 3000 రూపాయలు కేజీ ఉంది కదా. అలా మాట్లాడితే అది కూడా చాలా ఉంటుంది. ఇది 1200 అయితే మరి ఒరిజినల్ ఆవు నెయ్యి 2500 నుంచి 3000 రూపాయలు మనం ఉమ్. కొనాలంటే. ఇప్పుడు మార్కెట్ లో అవును. ఇంకో చోట ఏదో లో గ్రేడ్ ఇలాంటిది అయితే 1800 రూపాయలు చెప్తున్నారు. మరి ఉమ్. ఆ రకంగా చూస్తే ఆవునే కాస్ట్ ఎక్కువ. మీరు పందిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్. సో కలిపేది ఏంటంటే ఒక రేషియో కలుపుతారు అంతే. ఇప్పుడు మనం పొద్దుతిరుగుడు నూనె అని ఇళ్లలో వాడుతున్నామండి. రకరకాల ఉమ్. బ్రాండ్స్ చెప్తూ ఉంటారు, సఫోలో అవును. అంటారు, సన్ఫ్లవర్ అంటారు, ఇంకేదో అంటారు. అందులో ప్యూర్ ప్రొద్దుతిరుగుడు నూనె అంటారు. ఉమ్. టెస్ట్ చేసి పంపించండి, దాని మీద చాలా నీట్ గా రాస్తుంది. ఆ. ప్యూర్లీ సన్ఫ్లవర్ ఆయిల్, ప్యూర్లీ ఆ. గ్రౌండ్ నట్ ఆయిల్ అంటారు. అందులో ఆల్మోస్ట్ 70% పామోలివ్ ఆయిలే ఉంటుంది. అవును. ఉమ్. కానీ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు అది పామోలివ్ ఆయిల్ ఉండదనే ఇస్తారు రిపోర్ట్ ని. అవును. బట్ ఒరిజినల్లీ దే న్యూ ఇట్ విచ్ ఇస్ పామోలివ్ ఆయిల్. ఉమ్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఒక ఆయిల్ ని పర్చేస్ చేస్తారు. దే క్లియర్లీ సెడ్ ఇట్ ఈస్ అ పామోలివ్ ఆయిల్. బట్ ఉమ్. మేము ఇచ్చే రిపోర్ట్ ఎట్లుంటుందంటే ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అనే ఇస్తాము అంటున్నారు. ఉమ్. మరి ఏం చేస్తాం ఇంకా. అదే మేడం. మేడం ఏం చెప్తారంటే ఈ లడ్డు వివాదం మీద అసలు భక్తులకి, శ్రీవారి భక్తులకి ఏం చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సింపుల్ లాజిక్ అండి. ఒక సీఎం గాని ఒక డిప్యూటీ సీఎం గాని అధికారికంగా ఉన్నప్పుడు, పైగా ప్రపంచవ్యాప్తంగా, ఇది ఏదో మన స్టేట్ కి సంబంధించింది కాదు, కలియుగ అవును. దైవం గురించి ఒకటి మాట్లాడేటప్పుడు అంతో ఎంతో ఆలోచన లేకుండా, రిపోర్ట్లు ఏవి ఆధారపూరితంగా లేకుండా, అంత స్టూపిడ్ గా అంత బ్లైండ్ గా ముందుకొచ్చి ఎవరు మనమే ఒక నిజాన్ని మాట్లాడాలంటే ఒకటికి 2 సార్లు ప్రూఫ్లు కరెక్టేనా ఒక సాధారణ మనుషులమైన మనమే ఎవరికన్నా ఒక నిజం చెప్పాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాము. అలాంటిది ఇంత పెద్ద విషయాన్ని, ఇది ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ కలిచివేసే రకంగా, ఒక హిందువులేనండి, చాలా మంది ముస్లింలు కూడా కొంతమంది ఇష్టపడి తిరుమల వెళ్తూ ఉంటారు, చాలా మంది క్రిస్టియన్స్ కూడా వెళ్తుంటారు, చాలా మంది ఫారినర్స్ కూడా వెళ్తుంటారు. దే ఫీల్ దట్ ఇట్స్ అ వెరీ డివైన్ థింగ్. కలియుగ గాడ్ అని చెప్పేసి వాళ్ళు బిలీవ్ చేస్తారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఎవరెవరైతే ఆ ఆయన్ని వెంకటేశ్వర స్వామిని నమ్ముతారో వాళ్ళందరికీ చాలా నమ్మకమైన ఆయన విషయంలో కామెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగానే ఆలోచించి రిపోర్ట్స్ అన్ని తీసుకొని, సమయం కూడా తీసుకొని ఉండొచ్చు. ఆ సమయం తీసుకొని ప్రజల ముందుకు వచ్చి ఉండొచ్చు. సో కాబట్టి అది ఒకటి. రెండోది వచ్చేసేసి మనమే ప్రత్యక్ష సాక్షులం అండి. మనం తిరుమల వెళ్ళి మనం లడ్డు తీసుకున్నప్పుడు, మనం అన్నదానం తిన్నప్పుడు మన చేతిలో లడ్డు టేస్ట్ ఎట్లుంది, స్మెల్ ఎట్లుంది అన్నది నేను కూడా ప్రత్యక్ష సాక్షి. మా మదర్ అయితే అనింది, ఇది లడ్డూనా లేకపోతే రాయా అని కూడా అడిగింది. అలాంటి పరిస్థితి. ఇది ఎప్పుడు పోయిన సంవత్సరం, అప్పుడు ఏ రిపోర్ట్లు లేవు, ఏ కంప్లైంట్లు లేవు, అవును, ఏమీ అదైతే లేవు. వాస్తవం మేడం. క్వాలిటీ తగ్గింది, అవును. క్వాంటిటీ తగ్గింది, కాస్ట్ పెరిగింది. గత 4 సంవత్సరాలుగా మా ఇంటికి లడ్డూలు వస్తూనే ఉంటాయి. చాలా మంది ఇళ్ళకి అలా శ్రీవారి లడ్డూలు వస్తూనే ఉంటాయి. అది ఏదో రాయిలా ఉంటుంది, లిటరల్లీ రాయిలా ఉంటుంది. ఇట్లా ఇట్లా తుంపితే కూడా అవును. తుంపే ఉమ్.
అంత హార్డ్ గా ఉంటుంది. సో మనమే ఉమ్, ప్రత్యక్ష సాక్ష్యం పట్టుకొని మళ్ళీ వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఎందుకు? ఎందుకు ఉమ్. తిరుమల లడ్డు బూజు వస్తుంది అసలు? తిరుమల లడ్డు బయట పెడితేనే బూజు రాదు, అట్లాంటి ఫ్రిడ్జ్ లో పెడితే బూజు రావడం ఏంటి? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? దట్ చీమలు మా కూడా ఇంట్లో పట్టవు మేడం 4 అసలు. లడ్డూలు పాడైపోయాయి. జనరల్ గా తిరుమల లడ్డుకి చీమలు కూడా పట్టవు. ఇది నాకు తెలీదు. నేను తీయగుంటే మరి చాలాసార్లు చీమలు. గమనించాను మేడం, చూశాను. ఓకే. పాపం చీమలు కూడా ప్రాణాలు కదండి, తినేవ్వండి.